నమస్కారం. ఒకసారి ఇప్పటిదాకా అయిన దాన్ని చిన్నగా ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాం. సో మైండ్‌లో 4 సెక్షన్‌లుంటాయి. దాంట్లో సెక్షన్ 1 గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఏదైనా పల్స్ బయట పల్స్ లోపలికి ఎంటర్ అయిందంటే అది కోడెడ్ ఫార్మ్‌లో ఉంటుంది. ఇది డీకోడ్ అయ్యి రెస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ రెస్పెక్టివ్ సెంటర్స్‌కి చేరుతుంది. సెక్షన్ 1లో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఐఎం సెంటర్ ఉంటాయి. ఈ ఐ సెంటర్ ఏమో తెలివి అనే దానికి నాలెడ్జ్ గురించి సంబంధించింది. ఎమోటివిటీ సెంటర్ ఏమో ఎమోషన్స్, ఉద్వేగాలు, డెసిషన్ సంబంధించింది. సెన్సోసిటీ అర్జెస్, తీరని కోరికలు, క్రేవింగ్స్, ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రిన్సిపల్ ఈ సెక్స్ సెంటర్ అని కూడా చెప్పచ్చు దీన్ని. సో ఈ ఈ ఈ 3 సెంటర్స్లో ఓ పర్టికులర్ ఇంటెన్సిటీ జనరేట్ అవుతుంది. ఆ ఇంటెన్సిటీస్ని ఎం సెంటర్ క్యాలిక్యులేట్ చేసి ఓ మ్యాథమెటిక్స్ చేస్తుంది. సో వీటిని సమప్ చేసుకుంటుంది. దీంట్లో సపోజ్ టై ఏర్పడితేనేమో కాస్టింగ్ ఓట్ చేస్తుంది ప్లస్ వైపుకి. ఈ 3 సెంటర్లో ఏ సెంటర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఆ కలరింగ్ ఓవరాల్ థాట్ ఇస్తుంది. సో ఎం సెంటర్ ఫైనల్గా థాట్ ఫామ్ చేస్తుంది. ఈ థాట్ మైండ్లో మళ్ళీ ఓ కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్వర్క్ కింద స్టోర్ అవుతుంది. మళ్ళీ దానికి ఇండెక్సింగ్ అవుతుంది. ప్లెజెంట్, అన్ప్లెజెంట్, లైక్, డిస్లైక్ ఇలాంటి విషయాలని ఇండెక్సింగ్ అవుతుంది. ఇలాంటి థాటే తర్వాత సిచ్యువేషన్ బట్టి కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి అది యాక్షన్ రూపంలో, బిహేవియర్ రూపంలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ అష్టాంగ మార్గ బౌద్ధిజంలో బుద్ధుడు చెప్పిన లేదా పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి సజెస్ట్ చేసిన అదేమిటంటే అష్టాంగ మార్గం. సో అష్టాంగ మార్గం గురించి చెప్పుకుంటే ఈ సెక్షన్ 1, సెక్షన్ 2A స్థితిలో ఈ కామన్ మనుషులందరూ ఉంటారు. సో ఈ అష్టాంగ మార్గంలో ఫస్ట్ 4 ఉండే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేది ప్రతి మనిషి తను సొంతంగా ప్రాక్టీస్ చేసి ఫార్వర్డ్ అవ్వాల్సిందే. బట్ నో మ్యాన్స్ ల్యాండ్ చేరటం దాకే మన పని. వన్స్ నో మ్యాన్స్ ల్యాండ్ చేరిన తర్వాత సీరియస్ అబ్స్టకల్స్ ఉంటాయి. పెద్ద తుఫానే ఉంటుంది. ఆ తుఫాన్లో దాటి విత్ స్టాండ్ అయి ఉండగలిగితే ఆటోమేటికల్లీ మాస్టర్స్ విల్ గైడ్ యూ టు క్రాస్ ద నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ దెన్ ద ప్రొసీజర్ ఆటోమేటిక్. అక్కడ నుండి ఈ అష్టాంగ మార్గంలో జరిగే స్టెప్స్ ఆటోమేటిక్గా జరిగేవి. ఇది ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి ఆటోమేటిక్గా జరిగేవి. మనం చేయగల ఇక్కడ నుండి ఆటోమేటిక్గా మాస్టర్స్ యొక్క టీచింగ్లో జరిగిపోతుంది. సో ఇక్కడ దాకా నో మ్యాన్ ల్యాండ్ దాకా మటుకు నువ్వే ప్రయత్నం చేసి రావాలి. ఎవరు నిన్ని మటుకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టలేరు. ఏ గురువు, ఏ దేవుడు కూడా చేయలేడు పని. ఈ నో మ్యాన్ ల్యాండ్ అవతలే ఉంటారన్నమాట. ఎవరు? బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, గురునానక్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, జీసస్, అల్లా, నామ్దేవ్, జైన్, మైత్రేయ, కూట్మి మాస్టర్స్, వీళ్ళందరూ నో మ్యాన్ ల్యాండ్కి అవతలు ఉంటారు. వాళ్ళు గైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ కానీ నో మ్యాన్ ల్యాండ్ దాకా వెళ్ళటం అనేది నీది బాధ్యత. నో మ్యాన్ ల్యాండ్ దాకా వెళ్ళటానికి మటుకు నువ్వే కృషి చేయాలి. ఈ కృషిలో చేయవలసినవి ఏమిటాయి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. సో వీటి గురించి డీటెయిల్గా తర్వాత చర్చించుకుందాం. అప్పుడే వీటి మీద ఏమి ఒక పాతకు మీకుండే నాలెడ్జ్తో ఒక అభిప్రాయం ఏర్పరచేసుకోవద్దు. అంటే యమగానే డూస్, నియమ అంటే డోంట్స్, ఆసనానంగానే రకరకాల ఆసనాలు వేయటం, ప్రాణాయామం అంటే ముక్కుతో గాలి పీల్చడం. సో ఇలాగా చాలా సమ్మరైజ్గా వాటి గురించి ఆలోచించవచ్చు. ఇన్ డెప్త్ మనం స్టడీ చేద్దాం. వాట్ తెలుసుకుందాం. సో బట్ ఇదంతా మటుకు మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు. అంటే సెక్షన్ 2A దాకా మనం వెళ్ళాల్సిందే. నో మ్యాన్స్ ల్యాండ్ రీచ్ అయితే దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే క్రిటికల్ సర్టైన్ స్టేజ్ అంటారు. అదే ఒక పరిభాషలో ఎన్లైట్మెంట్ అని కూడా అంటుంటారు. ఒక పరిభాషలో రకరకాల పదాలు వాడుతుంటారు దీనికి. సో జ్ఞానోదయం అయింది అంటుంటారు. బట్ కానీ క్రిటికల్ స్టేజ్ ఇది క్రిటికల్ సస్టైన్ స్టేజ్, CCS అని చెప్పచ్చు. సో CCS దాకా రీచ్ అవటం అనేది మనదే బాధ్యత. వీటికి ఏం హాలిడే ఉండదు. ఖచ్చితంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అనేది నీ యొక్క డైలీ రొటీన్లో భాగం కిందే ఉండాలి. ఇప్పుడు అది వినంగానే మటుకు హ్యాస్టన్గా రేపటి నుండి ఎవరు యోగా మొదలెట్టద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దాని గురించి చాలా మనం తెలుసుకున్న తర్వాతే చేయాలి. ఎందుకని అంటే సడన్గా ఒకటి చూసేసి మోటివేట్ అయిపోయి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావే, అది ఎమోషన్ సెంటర్ నుంచో సెన్సోసిటీ సెంటర్ నుంచో తీసుకుంటాం. జనరల్గా ఇవి విత్ స్టాండ్ అయ్యి ఎక్కువ కాలం ఉండవు. అలాంటివి మనం హ్యాపీ న్యూ ఇయర్ డెసిషన్స్ లాగా, హ్యాపీ న్యూ ఇయర్ రోజు చాలా రెజల్యూషన్ తీసుకుంటాం, మరునాడు ఎవరు పాటించాం. మార్నింగ్ వాకింగ్ మొదలెడతాం, వారం రోజులు చేస్తాం, మానేస్తాం. ఎక్కడో యోగా క్లాస్కి వెళ్తాం, ఓ 10 రోజులు చేస్తాం, మానేస్తాం. గబుక్కుని ఎవడో టీవీలో బాసులో కొంచెం పాట చూస్తాం, వెంటటింగ్ అని పాట పాడటం మొదలెడతాం, 3 రోజులు ప్రాక్టీస్ చేస్తాం, మానేస్తాం. ఏదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడో చూస్తావు పర్ఫార్మెన్స్,
ఇంటికి వచ్చేసి జాజాజారు ఒక రోజు వాయిస్తాం, రెండో రోజు మానేస్తాం. సో ఇవేంటంటే ఇమోటివిటీ సెంటర్ పరంగా టక్కుని తీసుకుని నేనేమో తర్వాత ఉండేది కాదనమాట. సో ఏమిటి సస్టైనింగ్ ఎలా చేసుకోవాలి ఏమిటి వీటి గురించి తర్వాత నెక్స్ట్ రేపటి నుండి వచ్చే పాటల్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ అవుట్లైన్ ఆఫ్ అష్టాంగ మార్గం గురించి మాత్రమే వాళ్ళు చెప్తున్నమాట. సో సెక్షన్ 1, సెక్షన్ 2 స్టేజ్లో ఉంటాం మన మనుషులందరూ, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళే. వీళ్ళు యమ నియమ ఆసన ప్రాణాయామం అనేది వీళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినవే. సో ఈ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు సర్టన్ ఎనర్జీని అక్యూములేట్ చేసుకుంటారు లోపల. సో ఎనర్జీ ఎలా అక్యూములేట్ చేసుకుంటారు, ఎన్ని యూనిట్స్ రావాలి, ఇవన్నీ తర్వాత తెలుస్తుంది మనకి. సో నో మ్యాన్ ల్యాండ్ లేదా క్రిటికల్ సర్టైన్ స్టేజ్ని రీచ్ అవ్వటం అనేది మన బాధ్యత. వన్స్ రీచ్ అయిన తర్వాత మటుకు ద మాస్టర్ విల్ గైడ్ యూ. అప్పుడు నీకు నీ గురు మీ మాస్టర్ నీకు గైడ్ చేయటం మొదలెడతాడు. సో ఆల్ ద మాస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో నువ్వు అక్కడ రీచ్ అయితే యూ విల్ ఎక్స్పీరియన్షియల్లీ పర్సెప్షనల్లీ విల్ రికగ్నైజ్ ఇట్. అంతేగాని ఈ నో మ్యాన్ ల్యాండ్కి యువతలు ఉన్నవాడికి దాని గురించి చెప్పలేము. ఇక అంటే గుడ్డివాడికి గురించి ఏం చెప్తాం, గుడ్డివాడికి వస్తువు గురించి చెప్పడానికి అది మన పాసిబిలిటీలో ఉండదు. అలాగే చెవిటివాడికి సౌండ్ అంటే ఏమని చెప్తాం, అలా ఉంటుందన్నమాట. సో దాటేవాడికి పర్సెప్షన్ ఉంటుంది, యువతలు ఏం తీసుకున్నాను అంత ఇమాజినేషనే. సో సెక్షన్ 1, సెక్షన్ 2 స్టేజ్లో ఉండగా నువ్వు వీళ్ళ గురించి ఏ ఇమాజినేషన్లో పెట్టుకున్నా అవన్నీ ఇల్యూజన్స్, ఇమాజినేషన్స్ తప్ప అక్కడ ఏది వాస్తవం ఉండదు. ఎప్పుడైతే నో మ్యాన్ ల్యాండ్ దాటావో దెన్ అక్కడి నుండి మటుకు దే విల్ గైడ్ యూ, వాళ్ళే గైడ్ చేస్తారు. అక్కడ నుండి ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ తర్వాత ఆటోమేటిక్గా జరిగే విషయాలు. గమ్మత్ ఏంటంటే డైరెక్ట్గా ధ్యానానికి వెళ్ళిపోతుంటారు. ధ్యానానికి యాక్చువల్గా మెడిటేషన్ అనేది ఈక్వల్ టర్మ్ కాదు అంటా నేను. సరే అంతకంటే ఇంకో సబ్స్టిట్యూట్ టర్మ్ లేదు ఇంగ్లీష్లో. సో డైరెక్ట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతుంటారు. మెడిటేషన్ అనేది ఇట్ హ్యాపెన్స్, ఇట్ కెనాట్ బి డన్. ఇది ఎలా అంటే ఈ యమ నియమ ఆసన ప్రాణాయామం అనేది మనం 1, 2, 3, 4 నేర్చుకోవటం లాంటిది అనమాట. చిన్న సూత్రాలు నేర్చుకోవడం అనమాట. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇదంతా ఏంటంటే హయ్యర్ మ్యాథమెటిక్స్ అనమాట. ఆల్జిబ్రా, ఇంటిగ్రేషన్, ట్రిగోనోమెట్రీ, డబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలాంటిది అనమాట. 1, 2, 3, 4 సరిగ్గా ఇంకా నేర్చుకుని వాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంటిగ్రేషన్ మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు, ఫన్నీ కాదు. అలాగే ఏబిసిడీలు నేర్చుకుంటున్నాడు డైరెక్ట్గా పోయం రాస్తాడా, పోయం రాయగలుగుతాడా? సో ఇది మాట సిచ్యువేషను. సో ఇది చాలా ఇంపార్టెంట్. యమ నియమ ఆసన ప్రాణాయామం అనేది ఇంపార్టెంట్. సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తర్వాత వస్తుంది డిస్కషన్. ఇమీడియట్ రేపటి దాంట్లో కాదు, బట్ తర్వాత వస్తుంది. సో ఇది యాక్చువల్గా అష్టాంగ మార్గం యొక్క ఫ్రేమ్ వర్క్ అనమాట. మనం ఎప్పుడైతే ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అప్పుడు సెక్షన్ 2B, సెక్షన్ 3, సెక్షన్ 4A డెవలప్ అవటం మొదలవుతాయి. సో సపోజ్ నీకు కన్ను సరిగ్గా పనిచేయకపోతే చూపు ఉండదు. లోపల కన్ను దగ్గర ఉండే నరాలు, బ్రెయిన్లో విజన్ సెన్సేషన్ చేసే రిసెప్టర్స్ ఇవన్నీ అన్నీ ఉండొచ్చు. అది అనలైజ్ చేసే టిష్యూ మొత్తం అన్నీ ఉండొచ్చు. కానీ కన్ను కనుక ఫాల్ట్ ఉంటే పనిచేయదు. సో అలాగే ఇక్కడ ఏంటంటే మన మెదడులో సెక్షన్ 2B, సెక్షన్ 3, సెక్షన్ 4 అవి ఇంకా పాక్షికంగానే డెవలప్ అయి ఉంటాయి, పూర్తిగా డెవలప్ అయి ఉండవు. సో వీటిని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాక్టీస్ అవుతుంటే ఇవి డెవలప్ అవుతుంటాయి. ఇవి డెవలప్ అవుతున్న కొద్దీ యూ విల్ ప్రొసీడ్. ఇక్కడ నుండి ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుంటుంది. బట్ నో మ్యాన్ ల్యాండ్ దాటడం అనేది మటుకు దగ్గర దాకా వెళ్ళటం అనేది నీ యొక్క స్వయం కృషితో జరగాల్సిన విషయం. అప్పటిదాకా ఎవడు దేవుడే దిగి వచ్చినా నిన్ను బయటికి తీసుకెళ్ళలేడు, అక్కడికి తీసుకెళ్ళలేడు. ఇది వాస్తవం. ఇక్కడ పూజలు, ప్రేయర్సు, మొక్కులు ఏమీ పనిచెయ్యవు. ఉద్యోగపూరితమైన భక్తులు పాటలు పాడటాలు, గెంతటాలు అవేమీ పనిచెయ్యవు. నువ్వు సొంతంగా ఇవి యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తేనే నో మ్యాన్ ల్యాండ్కి రీచ్ అవుతావు. నో మ్యాన్కి రీచ్ అయితే మటుకు ఖచ్చితంగా మాస్టర్స్ పికప్ చేసుకుంటారు. అక్కడ నుండి ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటుంది లైఫ్లో. అష్టాంగ మార్గానికి ప్రొసీడ్ అయ్యే ముందు మన మైండ్ని థరోగా స్టడీ చేయాలి. ఈ స్టడీ చేయటం జెనోగా అంటారు. ఈ జెనోగా అనే బుక్ని PJ షెహర్ అనే అతను రాశారు. అతను జర్మను. బట్ బేస్డ్ ఆన్ అవర్ సాంస్క్రిట్ స్క్రిప్చర్స్ అండ్ పతంజలి యోగ సూత్రాస్ he written that book. If anybody interested they can purchase it. It is available in online and go through it. దీంట్లో ఇప్పుడు రాబోయే సెషన్స్లో అంతా మైండ్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్కింగ్ గురించే డిస్కషన్ ఉంటుంది ఇక్కడ దీంట్లో. ఎందుకంటే సపోజు దేని గురించి అయినా మనకి పూర్తి అవగాహన ఉంటే దాన్ని మనం చక్కగా వాడగలం. ఇప్పుడు చెయ్యి గురించి, చేతిలో కండరాల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి నా చేతితో రకరకాల పనులు నేను చేయగలుగుతున్నాను. క్లాస్ పట్టుకోగలుగుతున్నాను, లేకపోతే ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించగలుగుతున్నాను. ఏం చేయాలంటే చేయగలుగుతున్నాను నేను. కారణం ఏంటి? నాకు మానసికంగా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. సో అలాగే ఫంక్షన్ ఆఫ్ మైండ్ యొక్క పూర్తి అవగాహన ఏర్పడితే ఆటోమేటిక్గా దాన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు.
అదర్వైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైడింగ్ ఆన్ అవర్ మైండ్ యూ విల్ బి క్రష్డ్ బై యువర్ మైండ్ యువర్ సెల్ఫ్. సో జెనోగాలో ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మైండ్ గురించి డీల్ చేస్తాం. సో అది నెక్స్ట్ లెసన్ నుండి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.